కబంధ హస్తములు. సీతాన్వేషణ సమయంలో క్రౌంచారణ్యము నుండి 3 కోశములు ప్రవేశించిన రామలక్ష్మణులకు వంజులకమను పక్షి ఘనవిజయమును స్ఫురింపజేయచు కూయిచుండెను. ఇది శుభసూచకము అని లక్ష్మణుడు రామునితో పలికెను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించెను. ఆ శబ్దం వైపు రాముడు వెళ్ళి చూడగా పర్వతం వలెనున్న రాక్షసుడు కనిపించెను. దానికి శిరస్సు మెడ లేదు. మహాదంశలు గల పెద్ద నోరు దానికి పొట్టయందుండెను. ఘోరముగు తీక్ష్ణము గల ఒక కన్ను దానికి వక్షమున ఉండెను. దాని భుజములు ఒక్కొక్కటి 1 యోజనం పొడవు ఉండెను. యోజనం అనగా 8 మైళ్ళు. ఆ రాక్షసి పెక్కు జంతువులను భక్షించుతూ తన పొడవైన చేతులను చాచి రామలక్ష్మణుల దగ్గరికి లావుకొనుచుండెను. వాని బంధనమునకు చిక్కిన రాముడు ఎదనొందక లక్ష్మణుని విడిపించ ప్రయత్నం చేయగా, అన్నా, నన్ను ఈ రాక్షసికి బలి ఇచ్చి నీవు తప్పించుకొనుము. నీవు త్వరలోనే సీతమ్మను పొందగలవు. పితృపైతామహమైన రాజ్యమును పాలించు సర్వదా నన్ను స్మరించుచుండుము అని పలకగా, రాముడు ఇంత మాత్రానికలా ఇంత అధైర్యపడదు, నేనుండగా నీకు భయం ఎందుకు అని ధైర్యం చెప్పి వారిట్లు మాట్లాడుకొనిచుండగా కబంధుడు మీరెవరో అని గద్దించి వారిని భక్షించడానికి పూనుకొనగా వెంటనే రాముడు దాని కుడి భుజమును, లక్ష్మణుడు దాని ఎడమ భుజమును ఖండించసాగాను. అది బాధపడుతూ మీరెవరు అని మరలా అడగగా లక్ష్మణుడు తమ వృత్తాంతమును చెప్పి నీవెందుకు ఇట్లుంటివి అని ప్రశ్నించను. కబంధుడు ఇట్లు పలికినను, నరశ్రేష్ఠులారా, నేను ధనువు యొక్క పుత్రుడును. పూర్వము నాకు సూర్యచంద్ర మహేంద్రాదుల వలె ఘనమైన రూపముండేది. అయితే నేను అహంకారంతో రాక్షస రూపమును దాల్చి ఋషులను భయపెట్టుచుండగా స్థూల శిరుడు అనే ఋషి నీకే రూపమే స్థిరమవు గాక అని సింపింపగా ఇట్లు ఉంటిని. ఆయన విమోచనము అడవగా రాముడు నీ భుజములను ఖండించినప్పుడు విజనవనమున దహించినప్పుడు నీకు నీ స్వరూపం కలుగును అని శాపాంతరం అనుగ్రహించిన తర్వాత నేను బ్రహ్మ గురించి తపస్సు చేసి దీర్ఘాయువును పొందాను. నేను దీర్ఘాయువును పొంది ఇంద్రుడిపై యుద్ధము చేయగా నా అహంకారముతో ఉండగా అప్పుడు ఇంద్రుడు నా తలపై మోదెను. అందువలన నాకు ఈ రూపం కలిగాను. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ ఇచ్చిన వరము వ్యర్థము కాదు, నీకు దీర్ఘాయువు కలుగును అనగా, మరి నాకు ఆహారం ఎట్లు అని ఇంద్రుని అడగగా ఇంద్రుడు నాకు ఈ యోజనయుతమైన బాహువులను కుక్షియందు తీక్ష్ణ దంశము గల నోరును కలిగించను. రాముడు నీ బాహువులను ఖండించినప్పుడు నీవు స్వర్గం చేరగలవు అని చెప్పగా అప్పటి నుండి నీ రాక ఎదురు చూచుంటున్నాను కబంధుడు తెలిపాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదములు.